అర్థమైందా రాజా అంటూ మొన్న జైలర్ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు మన రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో ఇప్పటికి పేలిపోతుంది. అది 2024 ఎన్నికలకు ముందు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇది 2025. ఇప్పుడు అదే డైలాగ్ కొడుతున్నారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి అండ్ కుర్ర హీరోలకి. కుర్ర హీరోని వాడు ఎందుకు యూజ్ చేశాను? వాళ్ళకి 40+ 50+ ఉన్నా వానికి కంప్యూటర్ రజనీకాంత్ వాళ్ళు కుర్రవాళ్ళే. నేను జగన్మోహన్ రెడ్డి అన్నాడు, చంద్రబాబు నాయుడు ఇక నువ్వు తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటావు, నీ వయసు ఏంది, నువ్వేంది, పోతే నరకానికి పోతావు అంటే చూడండి ఎంత దారుణంగా మాట్లాడి చూడండి. అసలు నువ్వు ఎక్కువ కాలం బతకవు, ఇంకా చస్తావు, త్వరలో చస్తే నరకానికే పోతావు, అంత దారుణం నువ్వు ప్రవర్తిస్తున్నావు, ఎందుకు నీకు ఇవన్నీ, ఇంట్లో కూర్చో హరే రామ హరే కృష్ణ అంటూ బతికేసి. నీ వయసు 75 చంద్రబాబు, హరే రామ హరే కృష్ణ అంటూ ఇంట్లో కూర్చో, ఎందుకు నీకు ఈ రాజకీయాలు? ఇదేనా జగన్ మాట్లాడింది? కమెంట్ రజనీకాంత్ వయసు 74. ఆయన వయసు ఏంటి, ఆయన ఇంత భార్య బిడ్డ సినిమాలు ఏంటి అని హడావుడి చేస్తున్నారు కొంతమంది. దెన్ వార్ సినిమా, ఓ పక్క ఎన్టీఆర్, ఓ పక్క వచ్చేసి హృతిక్ రోషన్, వీళ్ళ సినిమా వస్తుంది. 2 ఆగస్టు 14 రిలీజ్ అయ్యింది. రిలీజ్ అవడానికి ముందు కూడా ఈ వార్ ఆ సినిమా ముందు రజనీకాంత్ తట్టుకోగలడా, ఉండగలడా హడావుడి. అండ్ అంతకుముందు తమిళంలోనే అజిత్ ఫ్యాన్స్ కాదు కానీ విజయ్ ఫ్యాన్స్ కొంచెం హడావుడి. ఈవెన్ ఇంకా రిమైనింగ్ చోట్ల కూడా ఈ రజనీకాంత్కి సంబంధించి మరీ ఓవర్ స్నేహితులు అంత ఎక్కువ ఉంటారు కానీ కొంచెం తక్కువ మంది ఉన్నా కానీ రజనీకాంత్ వయసును చూపించి హడావుడి చేస్తూ ఉంటారు. అందుకే రజనీకాంత్ రోబో సినిమా అప్పుడు కూడా ఐశ్వర్యరాయ్కి ఈయనకి మధ్యగా ఆ వయసు గ్యాప్ని సంబంధించి వాళ్ళ బెంగళూరులో ఎవరు ఎటకారంగా ఏదో అన్నదానికి సంబంధించి కూడా స్టేజ్ మీద ఓపెన్ అయిపోయాడు. రజనీకాంత్ గొప్పాడు. సరే విషయం ఏంటి, ఇప్పుడు ఈ రజనీకాంత్కి సంబంధించి కూడా రజనీకాంత్, అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, సోహబ్ ఎవరున్నారు మలయాళం కుర్రాడు అతను, అండ్ కట్టప్ప, లైక్ ఎంతమంది ఉన్నా లోకేష్ గారు డైరెక్టర్లే, అతని వల్లేలే సినిమా అని చెప్పి హడావుడి చేశారు. రిలీజ్ అయిన తర్వాత లోకేష్ కనకరాజ్ది అంతేం లేదమ్మా, లియోని ఎలాగైతే సంకనాకి ఇచ్చాడో ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది, కానీ రజనీకాంత్ అనే యాక్టింగ్తో డైలాగ్స్తో పిచ్చెక్కిచ్చి పడేశాడు. కుర్ర హీరోడు అసలు ఏం సాగుతారా రజనీకాంత్ ముందు, బచ్చాలరా మీరు, వెళ్ళి ఆడుకోండిరా ఏంటి. ఇండైరెక్ట్గా చాలా మంది ఇదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను అంటున్నది కూడా ఏంటంటే ఈరోజు వార్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అండ్ మన రజనీ కూలీ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ మొత్తం లెక్క తీసిన, ఈరోజు పులివెందులకు సంబంధించి రాజకీయాల గురించి చర్చిస్తూ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు బచ్చా ఎవరు? జగన్. ఎవరు ముందు? చంద్రబాబు ముందు. ఇక్కడ రజనీకాంత్ ముందు బోర్డు మంది బచ్చారు. సినిమాల్లో కొంచెం బెటర్, బట్ రాజకీయాల్లో వరస్ట్గా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న కూడా అంత దారుణంగా మాట్లాడండి. అసలు పులివెందులలో 30 సంవత్సరాలుగా అసలు ఎన్నికలు అనేవి లేవు అక్కడ, ఏది జెడ్పీటీసీకి సంబంధించి. అయితే ఏకగ్రీవం లేదన్నప్పుడు ఎప్పుడో మధ్యలో ఒకసారి ఎన్నిక పెట్టారు, అప్పుడు కూడా ఘోరాతఘోరంగా కొడతాం, చంపడ రక్తపాతం, అసలు రిగ్గింగ్లు కావచ్చు, లేదన్నప్పుడు ఇంకా ఘోరాతఘోరంగా బెదిరియటం కావచ్చు. నిన్న ప్రశాంతంగా ఎన్నిక జరిగింది. ఎంత ప్రశాంతంగా ఎన్నిక జరిగిందంటే మన 12వ తారీఖు ఎన్నిక జరిగిందా, 13వ తారీఖు పులివెందులలో 2 బూతుల్లో రీపోలింగ్ జరిగింది. ఈ రీపోలింగ్ జరుగుతున్నప్పుడు కూడా వైసీపీలు అన్నారు మేము బాయ్కట్ చేస్తాం, మేము బాయ్కట్ చేస్తున్నారు. మీరు బాయ్కట్ చేస్తే అక్కడ కావాలరా, ఓట్లేసేది మేము అని చెప్పేసి కిలో నిలబడి ఓట్లేశారు. ఎంత అద్భుతమైన మెజారిటీ వచ్చిందంటే టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి, వాళ్ళకి పోలైందేమో 683 ఓట్లు హేమంత్ రెడ్డి వైసీపీకి, వీళ్ళకి వచ్చిన ఓట్లు 6735 ఓట్లు. అద్భుతమైన మెజారిటీ. అసలు వాళ్ళకు వచ్చిన ఓట్లు జస్ట్ 10% అనమాట. ఓవరాల్గా పోలైన ఓట్లు వీళ్ళకి 160 రావాలి అంటే 60 ఓట్లు ఓవరాల్గా పోలేని అంటే అందులో వీళ్ళకి 10 ఓట్లు రావాలి. అప్పుడు డిపాజిట్ వచ్చింది, అది కూడా రాలా, డిపాజిట్ పోయింది. అండ్ అద్భుత మెజారిటీతో గెలిచారు. పోనీ అక్కడ ఉన్న ఓట్ల మొత్తం ఎంత? 10,600 మంది అన్నారు. మొత్తం అంతా 10,600 మంది. పోలేని ఓట్లు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 7,000 చిల్లర 8,000 లోపే. మొత్తం పోలేని ఓట్లలో 1000 మంది కూడా వైసీపీకి ఓట్లేసిన వాళ్ళు లేరా? లేరు. అంటే వైసీపీని పాతాళానికి తొక్కేశారు. అదే పులివెందులు వాళ్ళు. కారణం
వివేకానంద రెడ్డి మరణానికి సంబంధించి ఎవరి కారణం ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆ వైఎస్ ఫ్యామిలీ దిక్కువలైన రాజకీయాలన్న విసిగిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళు వైనాట్ పిఠాపురం అన్నారు. ఏది వైసీపీ వాళ్ళు తుక్కుగా ఓడించి పడేశారు అక్కడ వైసీపీని. వైనాట్ కుప్పం అన్నారు. వైనాట్ కుప్పం అక్కడ తుక్కుగా ఓడించి పడేశారు వైసీపీని. వైనాట్ 175 అన్నారు. అంత సీన్ లేదు రాజా మీకని చెప్పేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కేవలం వారి గత 150 ఓట్ల మధ్యలో 5 లేపి 11 ఇచ్చున్నారు. ఇక నెక్స్ట్ వైనాట్ పులివెందులు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. ఎందుకు? ఆల్రెడీ గెలిచేశారు కదా అక్కడ జెడ్పీటీసీ. ఇక రేపు వచ్చేసి ఎమ్మెల్యే ఈజీ కొట్టేస్తారనిపిస్తుంది నాకైతే. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. రాజకీయాలలో చంద్రబాబు నాయుడు ఆయన వయసు రీత్యా ముసిలాడు అంటూ అద్దంటే పిచ్చిగా వాగుతాడు ఈ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. అరే నాయన కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామిరావు బాబు అలిపిరి నడక మార్గం నువ్వు నడు నేను నడుస్తా, ఎవరు ముందు కొండెక్కుతారో చూసుకుందాం అని చెప్పేసి అన్నాడు. ఇంతవరకు ఆ ఛాలెంజెస్ స్వీకరించిన వైసీపీ వాళ్ళే లేరు. ఆడలైనా మొగలైనా చంద్రబాబు నాయుడుతో పాటు పోటీ పడి అలిపిరి మెట్టు మార్గం ద్వారా స్వామివారి గుడికి వచ్చేది ఇంతకు ఎవరు అనలా. ఎస్ మేము రెడీ అని. అది ఆయన గొప్పతనం, అదే ఆయన స్టామినా. హరే రామ హరే కృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలా? ఇప్పుడు చెప్పండి. కామెంట్ రజనీకాంత్ బాబా సింహతనికి అంతా అయిపోయింది అదే నిదే అన్నారు. చంద్రబాబుతో రీఎంట్రీ ఇక దూసుకుపోతా ఉన్నాడు. ఇప్పుడు నిన్న ఫస్ట్ డే మనకున్న సమాచారం మేరకు ఇండియా వైజ్గా వచ్చేసి 65 కోట్లు వస్తే ఇంటర్నేషనల్ వైజ్ అన్నప్పుడు 75 కోట్లు. అంటే ఫస్ట్ డే ఈ కూలీ సినిమాకి వచ్చిన కలెక్షన్ 140 కోట్లు. కమింగ్ టు వార్ 2 దీనికి వచ్చిన కలెక్షన్ వచ్చేసి మొత్తం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 80 to 90 crores ఉన్నాయి అంతే. సో రజనీకాంత్ దరిదాపులో లేనట్టు కదా. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియా మొత్తం మీద ఎంతమంది ఉన్నా రజనీకాంత్ గారు తర్వాతే అని చెప్పేసి అమితాబ్ బచ్చన్ ఏదో చెప్పాడు అదే నిజం. రాజకీయ పరంగా ఎంతమంది ఉద్దండులు ఉన్నా చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరన్నది ఇంకో నిజం. ఈ రెండు నిజాల నడుమ ఇంకెవడన్నా వయసు గురించి మాట్లాడతాడా? ఇంకెవడన్నా కానీ నీ వయసు ఎంత నువ్వే అంత ఇంట్లో కూర్చో హరిరామ హరికృష్ణ అనుక అంటారా? చెప్పండి. నేను ఇప్పుడు ఓపెన్గా అడుగుతూ ఉన్నా. ఎస్ శ్రీశ్రీ అంటాడు ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరలారా చావండి అంటూ ఎవరైతే వయసు మీద పడ్డ వారిని కానీ కుర్రాళ్ళగా ఉండి కూడా ఏం పేకుండా ఇంట్లో కూర్చుంటున్న వారి గురించి శ్రీశ్రీ ఒకనాడు మాట్లాడాడు. అలా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు వయసు అయిపోయింది ఏంది అయితే. ఎవడికి వయసు అయిపోయింది? ఆలోచన శక్తి లేనోడికి వయసు అయిపోయింది. గుండెలో ఆత్మశైర్యం లేనోడికి వయసు అయిపోయింది. సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనోడికి వయసు అయిపోయింది. చంద్రబాబు గారు ఈరోజు ఏపీకి తీసుకొస్తున్న పెట్టుబడులు కానీ ఏపీ అంటే చంద్రబాబు అంటే ఏపీని ఒక బ్రాండ్ ఇమేజ్ కానీ ఓ బ్రాండింగ్ కానీ అద్భుతంగా అదండి అసలు. కమింగ్ టు రజనీకాంత్, అది సినిమా తమిళమా తెలుగు అన్నది అనవసరం. రజనీకాంత్ సినిమానా ఇంకా అంతే, కలెక్షన్స్లో వర్షం అంతే. సో ఓవరాల్ నేను చెప్తున్న ఒకే ఒకటండి, ఎదుటున్నవాడు ఎవడనేది ఫస్ట్ మీరు ఆలోచించాలి. అంతే తప్ప ఆ వయసు ఎంత ఏం చేస్తున్నాడు ఇది కాదు. ఇప్పటికైనా వైసీపీలో మారకపోతే అడ్రస్ లేకుండా చేస్తాడు చంద్రబాబు నాయుడు వైసీపీని. కమింగ్ టు సినిమాలు, రజనీకాంత్ ఎంతమంది కుర్ర హీరోలు వచ్చినా ఎంతమంది స్టార్ హీరోలు వచ్చినా ఆయన తర్వాత ఎవరైనా